భవిష్యత్తు కార్యాచరణ మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఈ రోజు ఓన్లీ మేము లీగల్ అంశాలు విశ్వేశ్వర రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో వస్తుంది కాబట్టి కొంత వారికి తెలుసుకుంటున్నారు, మమ్మల్ని కూడా కొంచెం అవేర్నెస్ కోసం అని చెప్పి రమ్మంటే వచ్చినాము. ఓన్లీ లీగల్ అంశాలు చూసుకొని ఏం చేయాలి, పార్టీ పెద్దలకు ఏం చెప్పాలి, కిషన్ రెడ్డి గారికి ఏం చెప్పాలనే దానికోసం మేము ఇవాళ ఇంటర్నల్ గా సమావేశమైనాం. ఈ రోజు జరిగిన సమావేశ సారాంశాన్ని మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులకు చెప్తాం. యూనివర్సిటీ భూముల పరిరక్షణ కోసం కొట్లాడుతున్న అందరినీ కలుపుకొని, ముఖ్యంగా విద్యార్థులను కలుపుకొని, విద్యార్థి సంఘాలను కలుపుకొని అన్ని యూనివర్సిటీలను ఏకం చేసి రాష్ట్ర పార్టీ నాయకత్వం సూచన మేరకు రాష్ట్ర పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లి హైకమాండ్ ఆదేశాల మేరకు దీన్ని ఒక మంచి ఉద్యోగంగా మలుపు తిప్పేందుకు మేము ప్రయత్నిస్తాం. స్థానిక ఎంపీగా విశ్వేశ్వర రెడ్డి గారు ఆ దిశగా ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు. సో రూల్స్ ఏమున్నాయి లేవని మమ్మల్ని ప్రశ్నలు కంటే ముందు మీడియా మిత్రులకి పిలవద్దని ఎక్కడన్నా రూల్స్ ఆబ్జెక్టివ్స్ అని ఉంటే యూ కెన్ ఆస్క్. ఈజ్ ద లోకల్ ఎంపీ, ఈ కెన్ సమ్మన్ ఎనీ. ఐ కెన్ గో దేర్, ఈ కెన్ కమ్ హియర్. ఇన్ ఫ్యాక్ట్ మేమే అక్కడ పోదాం అనుకున్నాం. అక్కడ పోతే పొలిటికల్ ఇన్స్టిగేషన్, ఈ టిఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు వాళ్ళు తీసేసినట్టు మేము అంత దిగజార తెలుసుకోలేదు. సో వీల్ ఆన్సర్ ఇన్ లీగల్ లాంగ్వేజ్ ఓన్లీ. MLAs and MPs are all powerful. They can come and they can call, they can summon any institute or anybody and they can inquire which comes under their territorial jurisdiction. This is what law says. కాంగ్రెస్ ప్రభుత్వము అసలు యూనివర్సిటీనే ఫోర్త్ సిటీకి తరలించి అక్కడ ఎకో పార్క్ ఏర్పాటు చేయాలన్న ప్రచారం ఒకటి అఫీషియల్ గా ఏం లేదు ఇలా. పూర్తిగా ఫోర్త్ సిటీకి తరలించి ఇక్కడ ఏదైతే ఆన్ రికార్డ్ లో మాట్లాడిందా ఎవరు? సో ఇవన్నీ తొందరపాటు నిర్ణయాలు, వ్యక్తుల నిర్ణయాలు ప్రివేల్ కావు, వ్యక్తులు మాట్లాడింది ప్రివేల్ కాదు. ఓ రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వాలు, కేబినెట్, గెజిట్ ఇవన్నీ ఉంటాయన్న. వ్యక్తిగా నాకు చాలా అభిప్రాయాలు ఉంటాయి, వ్యక్తిగా అందరికీ అభిప్రాయాలు ఉంటాయి. ఒక ఎంపీగా మల్కాజ్గిరి ఎంపీగా వారికి అభిప్రాయం ఉంటుంది, లేదా విశ్వేశ్వర రెడ్డి గారికి ఉంటుంది, నాకు ఉంటుంది, నీకు కూడా అభిప్రాయం ఉంటుంది. కానీ చట్టం ఏం చెప్తుంది? నాకు ఇది బాగా మంచిగా అనిపించింది కాబట్టి దీన్ని జూ పార్క్ చేస్తానంటే ఎట్లా మాట్లాడతారు దాన్ని? మరి కాబట్టి దేర్ ఆర్ సర్టన్ లిమిటేషన్స్. భారత రాజ్యాంగానికి లోబడి ఏ పార్టీకి సంబంధించిన ఎంపీలైనా, మంత్రులైనా, ముఖ్యమంత్రులైనా పనిచేయాలన్నా మేము చట్టాన్ని గౌరవించే వ్యక్తులం, చట్టం తెలిసిన వ్యక్తులం. కాబట్టి వారి కాన్స్టిట్యున్సీ పరిధిలో వారింట్లోనే కలిసినాం. అందుకనే రఘునందన్ రావు ఇంట్లోనో రాజేందర్ గారి ఇంటికో విలువ లేదు. స్థానిక ఎంపీ గారి ఇంటికి మేమే వస్తామని చెప్పినప్పుడు వారే ఎంపీ గారిని గౌరవించి వారి ఇక్కడికి వచ్చినారు. దెన్ వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? కోడిగుడ్డు మీద ఈగలు ఇక్కడ ఎందుకు? నేను మీ ఇంటికి వస్తే మీరు మా ఇంటికి వస్తే ఏముంది? మీ ఇంట్లో జాగా ఎక్కువ ఉంటే మీ ఇంటికే వస్తాం మేము, మీ ఇంట్లో జాగా తక్కువ ఉంటే మా ఇంటికి రండి సార్ భోజనం పెడతామని పిలుస్తాము. సో డోంట్ టేక్ ఇన్ దట్ కాంటెక్స్ట్. దయించి దీన్ని భూమిని ఎట్లా కాపాడాలనేది మా మీడియా మిత్రులు బాగా పోరాడుతున్నారు, దాని గురించి మాట్లాడుంది. పోలీసు వాళ్ళు ఎవరిని రావద్దంటారు. మీరు ఒక మాట, ఇన్ని మాటలు మమ్మల్ని అడిగారు కదా, ఏ సెక్షన్ ప్రకారము పోలీసు వాళ్ళు ఎవరిని రావద్దని చెప్పే అధికారం ఉందో చెప్పమని చెప్పుండ్రి, అది అడుగుండ్రి. సుప్రీంకోర్టు 16వ తారీఖు దాకా అక్కడ ఏం పనులు జరగద్దు, స్టేటస్ కో అని చెప్పింది. నిన్న తెలంగాణ ప్రభుత్వం వచ్చి దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు TGIIC అని బోర్డు పెట్టింది. ఇది కంటెంప్ట్ ఆఫ్ సుప్రీంకోర్టు అని వార్త పెట్టుర్రు. కాంగ్రెస్ ఎంపీ కలగని దాన్ని ఎకో పార్క్ చేస్తా అంటే ఎవరా ఎంపీ? ఆయనకు ఉన్నది ఏంది, ఆయనకు తెలిసింది ఏంది, ఎకో పార్క్ అంటే ఏందో ముందు ఆయన తెలుసుకొని మళ్ళీ మాట్లాడమని పెట్టమని ప్రపోజల్, దెన్ విల్ థింక్ అబౌట్ ఇట్.